లిటరల్ చెప్పాలంటే 'రవితేజ' గారికి హిట్ పడిపోయినట్లే. సాలిడ్ కమ్‌బ్యాక్. 'స్వామి శరణం'. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను 'ఇరుముడి' మూవీకైతే వెళ్ళొచ్చేసాను. మూవీ ఎలా ఉందో చెప్పేసుకుందాం. పదండి. గైస్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చి 'శివ నిర్వాణ' గారు అండ్ 'మైత్రి మూవీస్' వాళ్ళు ఈ మూవీని నిర్మించారు. లిటరల్ చెప్పాలంటే 'రవితేజ' గారికి హిట్ పడిపోయినట్లే. సాలిడ్ కమ్‌బ్యాక్. సినిమా అయితే చాలా బావుంది. స్టోరీ వచ్చేసి తండ్రి కూతుర్ల మధ్యలో మన హీరోకి తన కూతురంటే చాలా ఇష్టము. ఏ ఆడబిడ్డకి ఇబ్బంది కలిగినా తినైతే అక్కడ ఉండిపోతాడనమాట. అలాంటి ఆ ఊర్లో ఒక మిస్టీరియస్ థింగ్స్ జరుగుతా ఉంటాయి. అది ఏంటి అనేది మనం థియేటర్‌లో చూడాల. అయితే ఎస్పెషల్లీ రైటింగ్ అనేది చాలా బావుందనమాట. మనం ట్రైలర్‌లో చూసాము. ఎనకాల ఒకడున్నాడు, చెయ్యేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే, మన కూతుర్లు మనం కాపాడుకోలేం గురుస్వామి. ఇలా మంచి రైటింగ్స్ అయితే పడినాయి. ఒక మెసేజ్ ఇచ్చారు స్ట్రాంగ్ మెసేజ్. మెయిన్‌గా ఈ మూవీలో తండ్రి కూతుర్ల మధ్య ఒక ఎమోషనల్ డ్రామా జరుగుతది. 'రవితేజ' గారి కిల్లింగ్ అన్నమాట. ఎస్పెషల్లీ అయ్యప్ప మాలేసినప్పుడు అంటే సూపర్బ్. ఇంగ ఆ చిన్నమ్మాయి గూడా చాలా అంటే చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఇంగ మన హీరోయిన్ ప్రియా భవాని గారు గూడా సూపర్. మన సాయి కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు ఇద్దరు గూడా వాళ్ళకిచ్చిన పాత్రలనైతే వాళ్ళు 100% న్యాయం చేశారు. స్టోరీ ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ చానా బ్యాలెన్స్‌డ్ చేశారు. బట్ అయితే పెద్దగా ట్విస్ట్‌లు ఉండవు. ఉన్నా మనం ప్రిడిక్ట్ చేసేస్తాము. నాకైతే పెద్దగా ట్విస్ట్ అనిపియలేదు. సెకండ్ హాఫ్‌లో 'ఎక్కినాడు పల్లకి' సాంగ్ వస్తదండి. నిజంగా ప్యూర్ పాజిటివ్ వైబ్స్. థియేటర్ అంతా ఒక డివోషనల్ వైబ్స్‌లోకెళ్ళిపోతది. నిజంగా అదొక చానా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు మూవీలో. అయ్యప్ప స్వామి సీక్వెన్సెస్ అంటే ఐ మీన్ మాలేసినప్పుడు ఆ సీక్వెన్సెస్ అంతా చాలా బాగా వర్కౌట్ అయినాయి. నేనైతే ఒకటే చెప్తాను. ఇది రెగ్యులర్ 'రవితేజ' గారి మూవీ అయితే కాదు. ఒక ఎమోషనల్ డ్రామా అన్నమాట. స్టోరీ అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉందంటే స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీనే. బట్ స్క్రీన్ ప్లే అనేది అద్భుతం అన్నమాట. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ ఇంగా మన 'జీవి ప్రకాష్' గారి గురించి చెప్పుకోవాలా. క్లైమాక్స్‌లో నిజంగా చెప్తున్నాను కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. సూపర్బ్. అసలు సూపర్బ్. యొక్క ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ అవుతది. దట్ ఆ బీజీఎం మ్యూజిక్ ఇచ్చాడండి మన 'జీవి ప్రకాష్'. కిల్లింగ్. కిల్లింగ్ అసలు. ఎందుకు అంతగా చెప్తున్నానంటే సినిమాలో మీరే చూడండి తెలిసిపోతది. థియేటర్‌కి వెళ్ళండి. మన 'రవితేజ' గారికైతే సాలిడ్ హిట్ అయితే పడిపోయినట్లే. మంచి కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ మీరు చేయాలన్నా చాలా బావుంది. అందరూ ప్రతి ఫ్యామిలీకి నచ్చే మూవీ ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ థియేటర్‌కైతే వెళ్లి చూడాల్సిన మూవీ అయితే ఇది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5కి 3.75. ఓకే. లెట్స్ సీ. ఇదైతే నా ఒపీనియన్ అండి. ఇంకా అయితే చూద్దాం. ఇంకా ఆడియన్స్ ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటారనేది మనం ఈ మూవీని లేటర్ తెలుస్తది. ఓకే గైస్. ఇప్పటికే ఈ మూవీ ఎవరైతే చూసినారో మూవీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంతవరకు ఇంకా ఎవరు చూడలేదో ప్లీజ్ మీ ఫ్యామిలీతో అయితే టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్‌కైతే వెళ్ళిపోండి. ఐ హోప్ మీకు మూవీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. గైస్ ఇలాంటి మరిన్ని మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మన నోటిఫికేషన్ అయితే మీకొచ్చేస్తది. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. లవ్ యూ గైస్. సీ యూ.